వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లం వేసి మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తానండి. ఇంట్లో మామిడికాయ రెడీగా ఉంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి బాగుంటుంది. 2 మామిడికాయలు తీసుకున్నానండి, కడిగి పెట్టాను. ఇప్పుడు ఇవి ముక్కలు కోసుకుందామండి. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. పచ్చడికి పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది. కొంచెం దోరగా ఉండదు చూడండి, కొంచెం పండినట్టు అలాంటి కాయ కూడా వేసుకోవచ్చు. మొత్తం అన్ని ముక్కలు ఇలాగే కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా కోసి పెట్టానండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకునండి దోరగా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలండి అవి. అదే ప్యాన్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. 4 వెల్లుల్లి రేఖలు దంచేసాను. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఆయిల్లోని. మొత్తం అన్నీ వేసుకున్నాక కొంచెం సేపు వేయించుకోవాలండి నూనెలోని. కొద్దిగా ఇంగ వేస్తున్నానండి. ఇంగ వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు. మామిడికాయ ముక్కలు మెత్తగా అవడానికి కొంచెం వాటర్ పోసుకోవాలండి. ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. మరీ ఎక్కువగా మెత్తబడకూడదండి, కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఇవి చల్లారినాయండి, అవి ఉడకడానికి టైం పడుతుంది. ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. ముక్కలు కొంచెం మెత్తబడినాయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు కారం వేసుకుందామండి. 1.5 టేబుల్ స్పూన్ వేసాను కారం. వేసుకున్నాక ఒకసారి ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలండి. బెల్లం తీసుకున్నానండి కొద్దిగా, అది కోరేసేస్తున్నాను. ఒక 50 గ్రాముల వరకు ఉంటుంది. వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. బెల్లం మొత్తం కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలండి, సరిపడగా వేసుకోవాలి. ఉప్పు చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. పచ్చడి రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.